వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా చాలా ఈజీగా పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేశాను అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫుల్ స్టిచ్చింగ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి డోరీస్కి ఇలా కర్వ్ తింపేశాను అనమాట. సో అందరికీ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు ఇక్కడ హ్యాండ్ దగ్గర కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో ఒకే డాట్ దగ్గర 4 క్లాత్లు కలిసే విధంగా రాదు. ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చిందంటే వాళ్ళకు స్టిచ్చింగ్ రానట్టే అని అర్థం చేసుకోండి. సో ఇలా వస్తేనే మీకు కరెక్ట్ పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చినట్టు అనమాట. సో ఈ బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్లో ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ముందుగా షేప్ బెల్ట్లను అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, బ్లౌజ్ పీస్ని మనకు షేప్ బెల్ట్లో లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా. సో బ్లౌజ్ పీస్ నేను 2 తీసుకున్నాను, 2 కట్ చేసుకున్నాను. అలాగే ఈ లైనింగ్ పీస్ ఉంటుంది కదా, అది ఒకటి 2 సైడ్స్ ఇలా లెఫ్ట్ రైట్ పెట్టేసుకొని 3 పెట్టేసుకొని కిందికి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా 1/2 ఇంచ్ గ్యాప్తో కింది సైడ్ ఒక స్టిచ్ 2 సైడ్స్ స్టిచ్ అనేది వేస్తున్నాను. సో నీడిల్ అయితే దారము ఊడొచ్చిందనమాట, థ్రెడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ థ్రెడ్ అనేది పెట్టేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. సో చూడండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత నేను 2 షేప్ బెల్ట్లను ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని పైనకు హైట్ కొద్దిగా ఎక్కువైంది కాబట్టి నేను 2 ఒకే విధంగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని హైట్ అనేది కొంచెం పావు ఇంచ్ కాకుండా ఇంకొంచెం తక్కువలా ఇలా షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి 2 ఇంకో సైడు ఫ్రంట్ పీస్లో ఈ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ వచ్చే విధంగా, బ్యాక్ సైడ్ ఒక బ్లౌజ్ పీస్ వచ్చే విధంగా బ్యాక్ సైడ్ వచ్చే దాని మీదనే కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కుట్టు వేసేసుకోవాలి. వీటిని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకుంటున్నాను. ముందుగా ఈ పఫ్ హ్యాండ్స్ అయితే లైనింగ్ పీస్కి అటాచ్ చేసుకున్నాము. ఈ లైనింగ్ పీస్కి సైడ్కి అతుకులు అనేటివి పడ్డాయి. బ్లౌజ్ పీస్లో అతుకులు రాకుండా కట్ చేశాను అనమాట. సో మీరు ఒక్కసారి ఈ బ్లౌజ్ పీస్ కటింగ్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. మనకు లైనింగ్ పీస్లో అతుకులు వచ్చాయి కానీ బ్లౌజ్ పీస్లో అతుకులు రాకుండా ఎలా కట్ చేయాలనేది మీరు కామెంట్ చేసి అడగండి, నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకొక బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది చేస్తాను. సో చూడండి, హ్యాండ్స్కి అయితే సైడ్ అతుకులు అనేటివి పెట్టేస్తున్నాను. బ్లౌజ్ పీస్లో అసలు అతుకులు అనేటివి రాలేదు. సో ఇలా ఒక సైడ్ కుట్టేసిన తర్వాత అతుకులకు ఇంకో సైడ్ తీసి దానిపై నుంచి స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే స్టిఫ్గా ఉంటుందన్నమాట, కుట్లు అనేటివి లోపల నుంచి ఊడి రాకుండా. సో ఇంత దానికి నేను అతుకు అనేది కంపల్సరీ వేసాను. మనకు అతుకు ఉంటేనే సైడ్ జాయింట్లు అనేటివి కరెక్ట్గా వస్తాయి. సో బ్లౌజ్ పీస్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా చూసుకొని రివర్స్గా పెట్టుకోవాలన్నమాట. రివర్స్గా పెట్టుకొని ఈ లైనింగ్ పీస్ కూడా రివర్స్గా పెట్టుకొని కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ అయితే వేయాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని రివర్స్గా మలిపి దానిపై నుంచి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఎక్కువ మంది హ్యాండ్స్ చంక డౌన్ తీసిన తర్వాత 2 హ్యాండ్స్ అనేటివి కుడతారు. నేనైతే హ్యాండ్స్ ఎప్పుడైనా సరే లైనింగ్ పీస్కి అటాచ్ చేసిన తర్వాతనే చంక లోత్ అనేది తీస్తానన్నమాట. మనకు లైనింగ్ పీస్ అటాచ్ చేయకముందే ఫ్రంట్ డౌన్ అనేది తీసామంటే కన్ఫ్యూజ్ అవుతుంది. లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏది ఎటు సైడ్ ఉంటుంది, అసలు కరెక్ట్ కుడుతున్నా లేదా అనేది డౌట్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా హ్యాండ్స్ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసిన తర్వాతనే చంక డౌన్ అనేది తీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో చూడండి, ఇలా అటాచ్ చేసిన తర్వాత క్లాత్ అనేది కదలకుండా పిన్ అయితే పెట్టుకున్నాను. పిన్ పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది స్పీడ్ అయిపోతుంది అనమాట. ఒకసారి పిన్ పెట్టుకుంటే క్లాత్ అనేది కరెక్ట్ ఉందా లేదా చూసుకునే అవసరం లేకుండా ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూడండి, 2 హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత కరెక్ట్గా ఒకదానికొకటి రివర్స్గా ఫోల్డ్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా 4 కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టేసుకొని ఒకసారి నీట్గా
ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట నీట్గా, ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఇలా కత్తెరతోటి నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. ఫినిషింగ్ ఇచ్చేసి కరెక్ట్ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చి ఇప్పుడు చంక డౌన్ అనేది 2 హ్యాండ్స్ ఒకటి 2 ఉంటాయి కదా, ఇలా దాన్ని రివర్స్గా తీస్తే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ వస్తుంది కాబట్టి ఇలా ఫ్రంట్లో ఒక 2 ముందడికి 2 ఉన్న హ్యాండ్స్ని కట్ చేస్తే ఒకటి ఇంకో సైడ్ లెఫ్ట్ ఇంకొకటి రైట్ వస్తుంది అనమాట. అర్థమైంది అనుకుంటా నేనేం చెప్తున్నానో. ఇప్పుడైతే ఫ్రంట్ పీసు మనం ఎప్పుడైనా ఇలా 2 సైడ్స్ ఉంటే ఖచ్చితంగా 2 సైడ్స్ ముందే పెట్టేసుకోవాలా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకటి తీసేసుకొని కుట్టేసిన తర్వాత అయ్యో ఇది ఇటు సైడ్ వస్తుంది అటు సైడ్ వస్తుంది అనే కన్ఫ్యూజ్ రాకుండా ఫస్టే మనము 2 సైడ్స్ ఇలా తీసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పిన్ పెట్టుకొని నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను. సో నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలాగే అలవాటైంది కాబట్టి నేను కూడా ఇలాగే కుట్టేస్తున్నాను. గ్లూ పెట్టేసి ఐరన్ చేస్తుంటే సో గ్లూ అనేది పెట్టేసి ఐరన్ చేయడానికి ఈ క్లాత్ అనేది కొంచెం ఇలా ముడతగా ఉందన్నమాట. దాని డిజైనే అలా ఉంది. సో ఐరన్ చేస్తే మాత్రం క్లాత్ మొత్తం పాడైపోతుంది కాబట్టి నేను ఐరన్ చేయట్లేదు. సో చూడండి ఇలా పిన్ పెట్టేసి మొత్తం లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు అటాచ్ చేస్తున్నాను. సో 2 సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ డాట్స్ కూడా కుట్టేశాను. సో డాట్స్ అనేటివి ఇట్లా మార్క్ వేసుకొని ఫ్రంట్ పీస్లో డాట్స్ అనేటివి వీడియోలో చూసిన విధంగా ఇలా కుట్టేసుకోండి. సో డాట్స్ మీరు ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు అనేది మీకు కావాలంటే ఖచ్చితంగా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫ్రంట్ డాట్స్ కూడా మనం ఎలా మార్కింగ్ వేసుకోవాలనేది చూపించాను. సో ఒకసారి డాట్స్ అనేటివి ఎలా మార్కింగ్ వేసుకోవాలో నా వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. సో డాట్స్ అయిపోయాక ఈ షేప్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా షేప్ బెల్ట్లను అటాచ్ చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. 2 సైడ్స్ ఇలా షేప్ బెల్ట్ ముందు పక్కకు పెట్టేసుకొని ఏ సైడ్ అయితే కుడతామో ఆ సైడ్ని నేను కొలత బ్లౌజ్ తోటి ఒకసారి కొలుచుకుంటున్నాను. చూడండి కరెక్ట్ ఉన్నాయా లేవా అని. కొలుచుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు అయితే కొద్దిగా కట్ చేయాలని అలా కొలుచుకోవాలన్నమాట కంపల్సరీ. సో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా చుట్టగా చుట్టేసుకొని మధ్యలో పెట్టేసుకొని షేప్ బెల్ట్ మిడిల్లో ఫ్రంట్ పీస్ని పెట్టేసి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకునేటప్పుడు లాగొద్దనమాట. క్లాత్ని లాగితే మనకు రివర్స్ తీసిన తర్వాత కొంచెం కుచ్చులుగా వస్తుంది. సో లాగకుండా మంచిగా నీట్గా వేసేసుకోవాలి. రివర్స్ తీసిన తర్వాత దానిపైనుంచి కూడా ఒక స్టిచ్ వేస్తే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. బ్లౌజ్ని ఎక్కువ శాతం ఇలాగే కుట్టాలి. షేప్ బెల్ట్లు అటాచ్ చేసేటప్పుడు ఇలా కుడితేనే బాగుంటుంది. సో 2 సైడ్స్ షేప్ బెల్ట్లు నేను అటాచ్ చేసిన తర్వాత హుక్స్ పార్ట్ కుట్టేస్తున్నాను. చూడండి ఇదైతే హుక్స్ పార్ట్ లోపలికి పెట్టేసుకోవాలి. సో హుక్స్ పార్ట్ మనకు 1.5 ఇంచ్ సరిపోతుంది. సో నేను ఇంత ఎక్కువ తీసుకున్నాను అనుకోకండి, కట్ చేసేస్తాను తర్వాత. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేద్దామని అలాగే ఉంచేసాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దానిపై నుంచి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్తో ఇలా చుట్టగా చుట్టేసుకొని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా హుక్స్ పార్ట్ అయితే కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఇలా కట్ చేసి ఇప్పుడైతే కాజా ప్లేస్ బయట నుంచి లోపలికి ఏమో హుక్స్ ప్లేస్ కుడతాము, లోపల నుంచి బయటకు కాజా ప్లేస్ అనేది కుడతామన్నమాట. సో చూడండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇది బ్లౌజ్ పీస్ బయటకు వస్తుంది కాబట్టి బ్లౌజ్ పీస్ పెట్టాను. ఇది బాగా పల్చగా ఉంది కాబట్టి కొంచెం లైనింగ్ పీస్ కూడా అటాచ్ చేసి కుడుతున్నాను. చూస్తున్నారు కదా, మనకి ఇది టిఫ్గా ఉండాలి కాబట్టి అందుకే లైనింగ్ పీస్ కూడా దీంట్లోనే పెట్టేస్తే మనకు బాగా థిన్గా వస్తుంది అనమాట. ఇలా థిన్గా ఉంటేనే మనకు బ్లౌజ్ అనేది హుక్స్ పెట్టినప్పుడు బ్లౌజ్ మొత్తం హుక్స్ ప్లేస్ పైన ఆధారపడి ఉంటుంది. అది స్టిఫ్గా ఉంటేనే మనకు సైడ్లన్నీ గట్టిగా పట్టుకున్నట్టు ఉంటాయి కాబట్టి అలా థిన్గా వేసుకోవాలి. కాజా ప్లేస్ కోసం ఇంకొక పావు ఇంచ్ మందంతో ఇంకో స్టిచ్ వేసాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూడండి. బ్యాక్ పార్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా అయితే ఫస్ట్ గల్లా ప్రిపేర్ చేసుకున్నానండి. రౌండ్ షేప్ ఇచ్చేసి డోరీస్ కోసం ఇలా కర్వ్ తింపేసాను కదా, నేను ముందు ఇలా కుట్టేసుకున్న తర్వాత రివర్స్గా తీసేసాను అనమాట. ఫస్ట్ గల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లోపల నుంచి కుట్టేసి రివర్స్ తీసాను. ఇప్పుడైతే కిందికి మనం మలిచేసుకుంటాం కదా,
దానికోసమని ఫ్రంట్ పీస్ తీసుకొని ఎంత మలుచుకోవాలనేది చూసుకొని మలిచేసుకొని ఒక కుట్టు వేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పీస్ షోల్డర్స్కి అటాచ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫ్రంట్ పీస్ షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు గల్ల నుంచే అటాచ్ చేయాలన్నమాట. సో దీంట్లో మనకు ఫ్రంట్ గల్లకు హెమ్మింగ్ కోసం ఇలా క్లాత్ అయితే హెమ్మింగ్ పట్టి పెట్టేసి కుట్టు వేశాను. ఇలా రఫ్ ఇచ్చేసి స్టార్టింగ్లో చివరిలో రఫ్ ఇచ్చేసి 2 స్టిచెస్ వేసుకోవాలి. 2 స్టిచెస్ వేసుకున్న తర్వాత ఆ క్లాత్ చివరలో కూడా పోగులు లేవ్వకుండా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, మనకు ఓవర్లాక్ చేసే పని లేకుండా ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను పఫ్ హ్యాండ్స్ కుడతాను. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇదైతే. చూడండి, పఫ్ హ్యాండ్స్ నేను చంక డౌన్ తీసాను కదా, ఏది ఫ్రంట్ వస్తుంది ఏది లెఫ్ట్ వస్తుందని చూసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ చివరి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్తో చివరి నుంచి స్టార్ట్ చేసి మనకు మిడిల్లో టక్స్ పెట్టేసుకున్నాం కదా, ఆ టక్స్ కరెక్ట్ షోల్డర్ మిడిల్లో వచ్చే విధంగా మనకు కుచ్చులు ఎన్ని వస్తాయా అనేది మనం చూసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 3 కుచ్చులు అయితే వచ్చాయి చిన్న చిన్నగా. చూడండి, ఈ మిడిల్లో టక్స్ షోల్డర్ మిడిల్లోకి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని కుచ్చులు అనేటివి అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా రావాలి షోల్డర్ మిడిల్లో, మనం హ్యాండ్ మిడిల్ టక్స్ ఇచ్చిన ప్లేస్ కరెక్ట్గా రావాలి. ఇలా కరెక్ట్గా చూసుకొని ఇంకో చివరలో కూడా చివరి వరకు మనకు క్లాత్ కరెక్ట్గా రావాలి. ఎక్కువ రావద్దు, తక్కువ రావద్దు. కరెక్ట్ చూసుకొని కుచ్చులు అనేటివి అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ చివరి నుంచి ఈ చివరి ఇంకో స్టిచ్ వేసుకొని 2 హ్యాండ్స్ కంప్లీట్ చేశానమాట. 2 హ్యాండ్స్ కంప్లీట్ చేశాక నేను మీకు చూపిస్తాను పఫ్ హ్యాండ్స్ అనేటివి ఎంత బాగా వచ్చాయో. సో చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసేసి చూపిస్తాను. సో కుచ్చులు అయితే ఎంత బాగా వచ్చాయి. ఇది హాఫ్ హ్యాండ్సే కానీ చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. సో చూడండి, 2 సైడ్స్ పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ చేశాను. ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడైతే సైడ్ జాయింట్లు అనమాట. సో సైడ్ జాయింట్లు చూసేటప్పుడు నేను బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు చూపించాను కదా, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఎంత మలచాలో చూసుకొని మలిచామంటే కరెక్ట్ ఒకే డాట్ దగ్గర మనకు సింబల్ ఆకారంలో మనకు సైడ్ జాయింట్లు అనేటివి కరెక్ట్గా వస్తాయి. సో బ్యాక్ పార్ట్ ఇచ్చిన కొలత బ్లౌజ్ తోటి కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకున్నాను. అలాగే కొలత బ్లౌజ్ తోటి ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ తీసుకొని హ్యాండ్ పైనుంచి ముందుగా హ్యాండ్ రౌండ్ చూసుకోవాలి, కిందికి చేతి రౌండ్ కిందికి రౌండ్ చూసుకొని మార్క్ వేసుకోవాలి. తర్వాత చంక రౌండ్ చూసుకోవాలి. ముందైతే ఇక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత దగ్గర రఫ్ ఇచ్చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూస్తున్నాం. ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ చూసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ నుంచి మనం కరెక్ట్ చూసుకోవాలన్నమాట. కొలత బ్లౌజ్ తోటి ఇలా కరెక్ట్గా చూసుకొని మార్క్ వేస్తున్నాను. చూడండి, ఇలా మార్క్ వేసేసి కిందికి కూడా స్ట్రెయిట్గా వస్తుందన్నమాట. మనం కరెక్ట్గా కుడితే మాత్రం ఖచ్చితంగా స్ట్రెయిట్గా వస్తుంది. సో చూడండి, స్ట్రెయిట్గా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత పాదం మందం అంటే మనం కుడుతున్నాం చూడండి, ఈ పాదము కరెక్ట్ దాని వెడల్పు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. కరెక్ట్ గ్యాప్ తోటి పాదం మందం గ్యాప్ తోటి ఇలా స్టిచ్ అనేది 3 స్టిచ్లు వేసుకోవాలి. 3 స్టిచ్లు వేసుకున్నాక చివరలో కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్లో నేను మీకు చూపించాను కదా ఎంత బాగా వచ్చింది బ్లౌజ్ అనేది. సో 2 సైడ్స్ ఇలా జాయింట్స్ అనేటివి వేసేసుకుంటే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. చూడండి, బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఒక 1/2 అవర్లో బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.